భారత్ తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని భయపడుతున్న పాక్ ఇప్పుడు తమ మిత్ర దేశాల సాయం తీసుకునేందుకు ఎదురుచూస్తోంది. అందుకోసం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సిమ్లా ఒప్పందం నుంచి పక్కకు తప్పుకున్నట్టు ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఎలాంటి వివాదం జరిగినా మూడో దేశం జోక్యం ఉండకూడదని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం నుంచి పాక్ తప్పుకోవడంతో కాశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. అందుకోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్తో సంబంధాలు తెంచేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే పాక్ భారత్ను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం జోక్యం చేసుకోకూడదంటూ తయారైన సిమ్లా ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో ఇప్పటి నుంచి కశ్మీర్ అంశంలో అమెరికా లాంటి దేశాలు జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు భారత్ పాక్ మధ్య ఉన్న కశ్మీర్ వివాదంలో మూడో దేశం జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు ఈ ఒప్పందం నుంచి పాక్ తప్పుకోవడంతో పాక్ మూడో దేశాన్ని అంశంలోకి ఆహ్వానిస్తున్నట్టయింది. భారత్ పాక్పై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉండడంతో భయపడి ఇప్పటికే సరిహద్దుల దగ్గర భారీగా భద్రత పెంచేసింది. సైన్యానికి సెలవులు రద్దు చేయడంతో పాటు యుద్ధ విమానాలను కూడా సరిహద్దులకు తరలించింది. దీంతో భారత్ పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్లుగా వస్తున్న సిమ్లా ఒప్పందం నుంచి తప్పుకుని తమకు మద్దతుగా ఉండే దేశం సహాయం పొందాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని తూర్పు భాగం బంగ్లాదేశ్గా ఏర్పడింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం భారత్ సహాయం చేయడాన్ని తప్పుపట్టిన పాక్ దాడికి తెగబడింది. దీంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 1971లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత శాంతి స్థాపన లక్ష్యంగా రెండు దేశాలు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనడమే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరు దేశాలు పచ్చజెండా ఊపాయి. పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టమొచ్చినట్లు ఏకపక్షంగా మార్చకూడదని కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా పట్టణంలో 1972 జూలై 2వ తేదీన నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే శాంతి స్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇరు దేశాలు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా ఈ ఒప్పందం పేరొందింది. ఇకపై పొరుగు దేశాలుగా పరస్పర సహకారం, సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ఇరు దేశాలు ప్రతినబూనాయి. భవిష్యత్తులో సరిహద్దు సహా మరే అంశంలోనైనా సమస్య తలెత్తినా, వివాదాలు చెలరేగినా మూడో దేశానికి లేదా అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదులు చేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. 1971లో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం, మరికొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం తమ ఆధీనంలోని భూభాగాలను తమవిగా పేర్కొంటూ యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దానినే నియంత్రణ రేఖగా ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చడానికి వీలులేదు. యుద్ధం వేళ చాలా మంది పాకిస్తానీ సైనికులను భారత బలగాలు బంధించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడిచిపెట్టారు. పాకిస్తాన్ సైతం బంగ్లాదేశ్ సాధించిన సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు వచ్చిన ప్రతిసారి భారత్ పాక్లే సమస్యలను పరిష్కరించుకున్నాయి. చర్చలు రెండు దేశాల మధ్యే పరిమితం కావడంతో వేగంగా సంప్రదింపులు సాధ్యమయ్యాయి. మెరుగైన పరిష్కారం సాధ్యమైంది. కశ్మీర్లో నియంత్రణ రేఖనే వాస్తవాధీన రేఖగా అప్పటి నుంచి కొనసాగింది. దీంతో ఆనాటి నుంచి ఎలాంటి సరిహద్దు ఆక్రమణ ఘటనలు జరగలేదు. ఇలా ఈ ఒప్పందం భూభాగాల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించింది. అయితే ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం వంటివి తరచూ జరగడంతో ఈ ఒప్పందం మనుగడకు సవాల్గా నిలిచింది. తాజాగా పాకిస్తాన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవడంతో పాక్కు అనుకూల దేశాలు ఇప్పుడు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాక కశ్మీర్ అంశం మా ఇరు దేశాలకు సంబంధించింది అంటూ అంతర్జాతీయ వేదికలపై చెప్పే అవకాశం లేకుండా పోతుంది.